ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సార్, ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అంతా బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు పబ్లిక్గా బెట్టింగ్ గురించి ఏం చెప్తారు? యాజ్ ఏ పబ్లిక్గా 11 మంది యూట్యూబర్లకు నోటీసులు వెళ్ళాయి. కొంతమంంది దొరికారు, కొంతమంది ఇంట్లో లేరని అంటున్నారు. యాక్చువల్గా బెట్టింగ్ అనేది సార్, ఇవాళ మనం బెట్టింగ్ గురించి మాట్లాడితే ఇవాళ మనం 2025లో ఉన్నాం సార్. అంటే మనము టెక్నాలజీ పరంగా మన ఆలోచన విధానంగా మనం ఎంతో కొంత అప్డేట్ అయ్యి ఉన్నాము. మనము ఎంత సమాజం కొంత ఖరాబు, సమాజం కొంత ఇదైనప్పటికీ కూడా సెల్ఫ్ అవేర్నెస్ అనేది కొంత పెరిగింది. కానీ బెట్టింగ్ అనేది యాక్చువల్గా ఏంటి సార్, ఇది మనం కొంతకాలం వెనక్కి వెళ్తే ఏంటంటే యాక్చువల్గా ఇది కాయరాజా కాయ పందెం అనే దాని మీద ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఈ పందాలు కాసేవాళ్ళు కాయరాజా కాయ అనే మెంటాలిటీ ఎటువంటిదంటే, వాళ్ళు సొంతంగా మైండ్ని ఉపయోగించి అంటే సంపాదించలేని వాళ్ళు, రూపాయి జనరేట్ చేయలేని వాళ్ళు ఈ బొమ్మ బొరుసుల మీద ఈజీ మనీ కోసం అలవాటు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు బెట్టింగ్ అనేది ఎలా అయిపోయిందంటే, మన దురదృష్టకరం ఏంటంటే చాలామంది ఈ బెట్టింగ్ను ఇప్పుడు పాల్పడుతున్న వాళ్ళు స్టూడెంట్స్, నెక్స్ట్ దీంట్లో పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ లేడీస్ కూడా ఇస్తున్నారు. చాలామంది ప్రమోషన్స్ బెట్టింగ్ ఆడండి అని లేడీస్ ఎక్కువ ఇస్తున్నారు ప్రమోషన్స్. అంటే ఇప్పుడు మన ప్రమోషన్ గురించి చెప్పే ముందు నేను బెట్టింగ్ గురించి చెప్తున్నాను. బెట్టింగ్ అంటే దీంట్లో ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్కి వెళ్ళి అంటే వాళ్ళు ఆలోచించడం అనేది మన దౌర్భాగ్యం యాక్చువల్గా. కానీ ఈ బెట్టింగ్కి పాల్పడడం, బెట్టింగ్ని ప్రమోషన్ చేయటం అనేది అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడూ కూడా సమాజానికి వాళ్ళు రుణపడి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, సోషల్ మీడియాకి వేదిక ఎవరండి? సోషల్ మీడియాకి వేదిక సోషలే, పబ్లిక్కే. అంటే పబ్లిక్ ద్వారానే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వ్యూయర్షిప్ పబ్లిక్ ద్వారానే వస్తుంది. కానీ వీళ్ళకి వచ్చిన వ్యూయర్షిప్ ఏదైతే ఉందో వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి యాక్చువల్గా వాళ్ళకి ఎక్కడ పోయినా కానీ బయట మనుషులు గుర్తుపడుతున్నారు. ఇప్పుడు మన సమాజంలో ఎంతోమంది పోతుంటారు, బయటికి వెళ్తుంటారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు మనకు తెలియకపోవచ్చు, గుర్తుపట్టలేము. కానీ సోషల్ మీడియా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తుపడుతున్నారు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే కేవలం డబ్బుల కోసం, కేవలం వాళ్ళకి డబ్బులు ఇచ్చడం కోసం, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ డబ్బుల కోసమే వీళ్ళు ఒక రకంగా సమాజాన్ని చంపుతున్నారు. అది ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ ఏంటంటే ఒక ఐడియాలజీ థింకింగ్ ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్ కనుక చెప్తే ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. కానీ సెలబ్రిటీ నోటి నుంచి వచ్చినప్పుడు ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ గురించి చేసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే పబ్లిక్ కొంత ఫాలో అవుతారు, కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళ వల్ల కూడా ఎక్కువగా జరుగుతుంది. నిన్న డీసీపీ సార్ కూడా మాట్లాడారు బెట్టింగ్ యాప్స్ గురించి, మేము కఠిన చర్యలే తీసుకుంటామని. అంటే ఒక 2 years బ్యాక్ కూడా 2-3 యూట్యూబర్ల మీద కూడా అట్లా అన్నారు. ఇప్పుడు డీసీపీ సార్ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అనేసి అని అంటున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్ చేసేవాళ్ళు, లేదంటే లేడీస్ కూడా ప్రమోషన్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. అంటే లేడీసా జెంట్సా అనేది కాదండి, ఇక్కడ ఏంటంటే వాళ్ళ విఘ్నత. అంటే దీనివల్ల ఎన్ని కుటుంబాలు కోల్పోతున్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నాయి, ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, ఎంతమంది యువకులు చచ్చిపోతున్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ కానీ ఇన్స్టెంట్ లోన్స్ కానీ తీసుకొని కట్టలేక వాళ్ళు ఏంటంటే దాన్ని రొటేషన్ చేయలేక లాస్ట్ పరిస్థితిలో విధి లేక వెనకాల ఆస్తులన్నీ పోయి ఏం చేయలేక వాళ్ళు ప్రాణాలు వదులుతున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి వాటిని ప్రమోషన్ చేస్తున్నారు అనేది వీళ్ళకి అంటే వాళ్ళకి ఒక నైతికత ఉండాలి, ప్రతి వాళ్ళకు ఒక నైతికత ఉండాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్కి కానీ ఖచ్చితంగా ఆ అవేర్నెస్ ఉంటుంది కూడా. కానీ వాళ్ళు కేవలం ధనార్జనే లక్ష్యంగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అలా చేయకుండా ఉండాలంటే కఠిన చర్యలు మీరు అంటున్నాము. అంటే మన భారతదేశంలో కేసు వేరు, శిక్షలు వేరు. అంటే కేసులు చాలా ఉంటాయి, 100ల కొద్దీ ఉంటాయి, లక్షల కొద్దీ ఉంటాయి. కానీ శిక్షలు ఎంతమందికి పడుతున్నాయి? అంటే వీటిని రూటు మార్చే ప్రయత్నం కానీ లేకపోతే తర్వాత ఇది ఎటువరకు పోతుంది అనే దాన్ని ఒక లాంగ్ స్టాండింగ్లో చూడాల్సి వస్తుంది నిజంగా శిక్షలు పడితేనే. కాకపోతే ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్షలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పీడీ యాక్ట్ లాంటిది పెట్టాలి. ఇప్పుడు జనాలు అంటున్నారు ఎంత కోపం వస్తే ఉరి శిక్ష చేయాలంటారండి. యూట్యూబర్స్ కూడా ఇంట్లో లేరు, ప్రెస్ వాళ్ళు వెళ్తే, మీడియా వాళ్ళు వెళ్తే ఏ యూట్యూబర్స్ కూడా ఇంట్లో లేరు. కొంతమంది ఏమో తప్పైంది ఇంకొకసారి చెయ్యమనే వీడియోలు పంపిస్తున్నారు. అంటే వాళ్ళు తెలిసి చేసినా ఇప్పుడు తెలియక చేశారనేది అబద్ధం సార్ ఖచ్చితంగా. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అంటున్నారు ఇది హీరోస్ వాళ్ళు, క్రికెట్ ప్లేయర్స్ కూడా చేస్తున్నారు, దానికి ఏమంటారా? మీరు ఏమనలేరు?
ఈ మామల్నే పట్టుకుంటారని కొంతమంది యూట్యూబర్స్ అట్లా. క్రికెట్ ప్లేయర్స్ చేస్తున్నారు అంటే క్రికెట్ ప్లేయర్స్కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ అవి టీడీఎస్ కట్ అవుతాయి, దానికి కొంత ఆర్థిక భద్రత ఉంది, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటికన్నా వీళ్ళు చేసే యాప్స్కి వీళ్ళు చేసే దానికి అసలు సంబంధం లేదు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారంటే నేను తప్పు చేస్తున్నాను వాళ్ళు చేస్తే తప్పు కాదా అని ప్రశ్నించడం అనేదే తప్పు. యాక్చువల్గా నీ వరకు నువ్వేం ఆలోచిస్తున్నావు అనేదే కదా కరెక్ట్. నీ వరకు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు ఇంట్లో ఉండరు, ఎందుకు ఉండరు అంటే వాళ్ళకి ఆటోమేటిక్ కేసు అయింది. ఇప్పుడు కేసు అయితే ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఎలా తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. వాళ్ళు పంపించారు, జారీ చేశారు నోటీసులు 11 మంది యూట్యూబర్స్కి. నోటీసులు జారీ అయితే సార్, నోటీసులు జారీ అయినంత మాత్రాన ఏమవుతుంది అంటే వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా, వాళ్ళకి ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారనే దాని మీద మనం వేచి చూడాలి. పబ్లిక్గా బెట్టింగ్ యాప్స్ గురించి ఒక మాట, మళ్ళీ ఇప్పుడు ఇలా శిక్ష ఎట్లా పడాలి ఏంది అనేది ఇంకొకసారి. ఇప్పుడు చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు కదా. అవును సార్, ఏంటంటే ఇప్పుడు దీన్ని వాళ్ళు మానుకోవాలి అంటే కఠినంగా శిక్ష పడితే మాత్రమే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, ఇంకొకసారి ప్రమోషన్ చేయకుండా ఉంటారు. దీని మీద ఏంటంటే ఖచ్చితమైన స్టాండ్ తీసుకొని శిక్షలు పడేటట్టు ఇప్పుడు పీడీ యాక్ట్ లాంటివి ఉన్నాయి, ప్రివెన్షన్ డిటెన్షన్, ఏం కోర్టులు బెయిలు ఏమీ లేకుండా వాళ్ళు చేసిన తప్పుకి శాశ్వత శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటిని కంట్రోల్ చేయటం కాదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక వైరస్ లాగా వ్యాపించేసింది. బెట్టింగ్ అనేది ఇప్పుడు సమాజంలో ఒక వర్గం వాళ్ళ మాత్రమే అనేది లేదు, చిన్న పెద్ద పేద ధనిక మధ్యతరగతి వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే మీకు ఒకటి విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అందరికీ ఉందంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే దీంట్లో బాగా ధనవంతులు కూడా ఉన్నారు ఈ యాప్స్లో, అంటే వాళ్ళు బెట్టింగ్ పెడుతున్నట్టు ఉన్నారు, కానీ వాళ్ళే ఫైనాన్షియల్గా సర్వే అవుతున్నారు కాబట్టి మనకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు లేరు, కేవలం మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు, పేదవాళ్ళే ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ దీంట్లో గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఐడియాలో అలాంటి పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. కానిస్టేబుల్ ఏంటి సార్, నేను చెప్తున్నాను కదా, డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రమోట్ చేయడంలో ఒక కానిస్టేబుల్ కూడా యూనిఫామ్ వేసుకొని ప్రమోట్ చేస్తారు సార్, డబ్బుల కోసం ఖచ్చితంగా చేస్తారు కదా. వాళ్ళకి అంత నైతికత ఏముంది అంటే కానిస్టేబులే అంటే వాళ్ళు యూనిఫామ్ నమ్ముకొని నైతికంగా ఉంటారని గ్యారంటీ ఇక్కడ ఎవరు లేదు కదా. అందరూ చేస్తారు, అందరూ చేసేది, కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకు నైతికంగా వాళ్ళకి సొంతంగా ఒకటి ఇది ఉండాలి కదా, మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి కదా. అంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టే కదా ఒక రకంగా చెప్పాలంటే. ఇన్ని కుటుంబాలు ఇప్పుడు చాలామంది ఎవరు అడిగారు వాళ్ళకి ఎవరైనా కాంపన్సేషన్ ఇస్తారా సార్ అన్నారు. ఇప్పుడు ఏం కాంపన్సేషన్ ఇస్తే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా, ప్రాణానికి ప్రాణం అనేది తిరిగి రాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్నో ప్రాణాలు తీశారు, ఇప్పుడు వాళ్ళకి ఏం శిక్షలు పడతాయనేది ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ కఠిన శిక్షలు పడితేనే బాగుంటుందని నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడి టీవీ.